హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఫిష్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తున్నానో ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఏదైతే ఉన్నాయో ఆనియన్స్ అనేది మనం ఆయిల్లో వేసుకొని కొంచెం స్లిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనం పెద్ద మంది పెట్టేస్తే కనుక మనకి ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వకుండా మాడిపోతాయి, కాబట్టి స్లిమ్లో పెట్టుకుని కొంచెం త్వరగా అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని ఆనియన్స్ అనేది చాలా మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. అండ్ సేమ్ పేస్ట్లా చేసుకున్న తర్వాత అదే గిన్నెలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ అనేది ఆయిల్లో వేసుకోవాలి. ఇది కూడా మనం స్లిమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే దీనికి కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి స్లిమ్లో పెట్టుకుని మనం జాగ్రత్తగా వేయించుకోవాలి. లేకపోతే మనకు సరిగ్గా వేగకపోతే పచ్చి స్మెల్ అనేది వస్తుంది కర్రీలో, అండ్ కర్రీ అనేది అంత టేస్ట్ ఉండదు. కాబట్టి స్లిమ్లో పెట్టుకుని మెల్లగా మనం వేయించుకోవాలి ఈ పేస్ట్ అనేది. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. అండ్ ఇలా వేగిన తర్వాత అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి స్లిమ్లో పెట్టుకుని. అప్పుడు మనకి త్వరగా అనేది వేగుతుంది అన్నమాట, పచ్చి స్మెల్ అనేది పోతుంది. అలా వేగిన తర్వాత మనం ఒక 5-4 మిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది మీ ఇష్టం అండి, అండ్ మీకు ఎంత కారం కావాలితే దాని తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను 4 అయితే యాడ్ చేశాను మిర్చి అనేది. అండ్ మిర్చి వేగిపోయిన తర్వాత మనం కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మనకి చాలా టేస్ట్ని ఇస్తుందండి కర్రీకి. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఆ స్మెల్ అదంతా మనకి కర్రీకి పడుతుంది, కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటుంది కర్రీ లీవ్స్ అనేది. సో ఇది కూడా సేమ్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా వేగేలాగా మనం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అండ్ చూసారా, మనకి ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు నేనైతే ఈ ఫిషెస్ అయితే తీసుకున్నాను. ఈ ఫిషెస్ మీకు నేమ్ తెలుసుండే కన్నా కామెంట్ చేయండి. అప్పుడు అది ఎగిపోయిన తర్వాత ఈ ఫిషెస్ అనేది జాగ్రత్తగా మనం అందులో వేసుకోవాలి. మనం ఎలా పడితే అలా కలపకూడదండి, అలా కలిపితే మనకి ముక్క అనేది విరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా వేసుకొని జస్ట్ అలా మనం ఇలా తిప్పుకోవాలి, టర్న్ చేసుకోవాలి. లేకపోతే మనకి ముక్క అనేది విరిగిపోయి మొత్తం పీచ్ కింద అయిపోతుంది. కాబట్టి ఫిష్ కర్రీ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. అదే మన చికెన్ అయితే ఎలా అయినా తిప్పేసుకోవచ్చు, కానీ ఫిష్ అనేది చాలా జాగ్రత్తగా అనేది మనం వండుకోవాలి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనకి నీరు స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది. మనం ఫిష్ క్లీన్ చేసుకున్నప్పుడు కూడా వేసుకుని కడుగుతాము. అండ్ ఆల్సో కర్రీలో కూడా వేసుకుంటే ఇంకేమైనా ఎక్స్ట్రా స్మెల్ ఏమైనా ఉంటే అది కూడా పోతుంది అన్నమాట. అండ్ దాంతోపాటు ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఉప్పును కూడా యాడ్ చేసుకొని సేమ్ అది కూడా మనకి మిక్స్ అయ్యేటట్టు కొంచెం జస్ట్ అలా టర్న్ చేసుకోవాలి. చిన్న మంటలోనే పెట్టుకోవాలండి, లేకపోతే మనకి ఫిష్ అనేది మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని జస్ట్ అలా టర్న్ చేసుకోవాలన్నమాట, కొంచెం మెల్లమెల్లగా. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా కొంచెం బాగా పసుపు ఉప్పు అనేది పడుతుంది అన్నమాట. అండ్ ఇలా అయిన తర్వాత మనకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అండ్ 2 గ్లాసెస్ వాటర్ ఎందుకంటే మనకి ముక్క ములిగేంత వరకు వాటర్ అనేది తీసుకోవాలి, లేకపోతే మనకి ముక్క అనేది సరిగ్గా ఉడకదు. కాబట్టి మొక్క తేలేంత వరకు మనం వాటర్ అనేది తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకోవాలి. అండ్ మేము ఎక్కువ కారం తింటాం, కాబట్టి నేనైతే కొంచెం ఒక స్పూన్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ మీరు వద్దనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇలా తీసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఎలా పెడితే మనం అలా తిప్పేయకూడదండి, అప్పుడు కూడా మనకి ముక్క అనేది విరిగిపోతుంది. కాబట్టి జస్ట్ అలా మధ్యలో వాటర్లో తిప్పితే మనకి కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ మిక్స్ అవి అన్నట్లు కలుస్తాయి అన్నమాట. అండ్ ఇలా అయిన తర్వాత కొంచెం మగ్గనిచ్చాక మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా అయితే వేసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ మసాలా అందరికీ తెలిసిందే కదండి. సో 2 టేబుల్స్ మసాలా అనేది వేసుకొని అప్పుడు కూడా మనం జస్ట్ తిప్పకూడదు, టర్న్ చేసుకోవాలంతే. అండ్ ఇలా మనకి దగ్గర పడుతుంది, మూత దగ్గర పడిన తర్వాత ఇలా చిక్కగా అనేది వస్తుంది. మీకు లాస్ట్లో ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.